రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. గతంలో అసెంబ్లీ సమావేశాలు అనగానే అక్కడ చర్చలు జరుగుతాయి, విధానపరమైన నిర్ణయాలు జరుగుతాయి, రాష్ట్రాలకి మేలు జరుగుతుంది, సభ్యులు అభిప్రాయాలు వెలువరించి ప్రజల జీవితాలలో మార్పులు తెచ్చేందుకు చట్టాలు చేస్తారు అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ రాను రాను అసెంబ్లీ సమావేశాలు అనగానే వాదోపవాదాలు, బూతులు, వ్యంగ్యాస్త్రాలు, అవమానపరచడాలు, కించపరచడాలు వంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్కి వేదికలుగా మారటం బాధాకరంగా ఉంది. 2021లోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన యాగి చూసాము. వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి బూతు పురాణాలను నోటికొచ్చింది మాట్లాడి వారు సభను అభాసుపాలు చేశారు. దానివల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ, నేనుండను, ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన అనుకున్నట్టే ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిగానే ఆయన అనుకున్న ప్రకారం ఈరోజు సభలోకి అడుగుపెట్టారు. బాగుంది. అయితే ఈ దుర్ఘటనల నుంచి మనం ఏమేమి పాఠాలు నేర్చుకున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసెంబ్లీలో ఇప్పటికైనా సరే ఒక దుశ్శాసన పర్వాన్ని, ఒక కవి చోడప్ప వారసత్వాన్ని ఆపేయాలి. సభలో చర్చ జరగాలి, అర్థవంతమైన చర్చ జరగాలి. సభ భావి భారత పౌరులకి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక వేదికగా కనిపించాలి. అంతే తప్ప ఈ వల్లభనేని వంశులు, కొడాలి నానులు, రోజాలు లేని సభ కాబట్టి ఇదన్నా కాస్త మేలు జరుగుతుందని భావించవచ్చు. అట్లని తెలుగుదేశంలో కొంతమంది నాయకులు కూడా తక్కువ తిన్నవాళ్ళేం కాదు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టి పరిస్థితుల్ని దిగజార్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సభలో మనకి ఒక పాజిటివ్ దృక్పథం కనిపిస్తుంది. ఏంటంటే యువకులు చాలామంది ఉన్నారు, ఫస్ట్ టైమర్స్ ఉన్నారు, సీనియర్లకు అనుభవాలు ఉన్నాయి, అట్లనే మారిన మనుషులు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఒక మార్పు వచ్చిన మనిషిలాగా కనిపిస్తున్నారు. ఎప్పుడు లేని చిరునవ్వు ఆయన మొహంలో కనిపిస్తోంది. మాటిమాటికి ఆయన, పవన్ కళ్యాణ్ గారు కౌగిలించుకోవటం, ఒకసారి కాదు 3 సార్లు కౌగిలించుకోవటం, అంతే తప్ప మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, ఇదంతా కూడా పాజిటివ్ సిగ్నల్స్ వాళ్ళు ఇచ్చారు. అట్లానే ఈ సభలో వైఎస్ఆర్సీపీకి నోటి దురుసు ఎక్కువ ఉన్న అది అన్న అపప్రదపాలైన వైఎస్ఆర్సీపీకి కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఉంటుంది. అయినా కూడా వారి నాయకుడు వాళ్ళని ప్రోద్బలం చేసి సభలో యాగి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే ఆయన సభకు వస్తారా లేదా అన్నది ఒక చర్చ జరుగుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి సభకు రావటం, మర్యాద పాటించటం, ప్రజల కోసం నిజంగానే పాటుపడే వాళ్ళందరూ కూడా సభకు హాజరై చర్చల్లో పాల్గొని తమ వంతుగా ప్రశ్నలు లేవనెత్తి పరిష్కారాలు చూపించి రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఘోరంగా నాశనమైంది. దీనికి ఒక్కళ్ళని తప్పు పెట్టి లాభం లేదు. ఇది ఎవరు వీళ్ళు తప్పు, వీళ్ళు దోషులని చెప్పడానికి లేదు. కాబట్టి అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలను వాడుకొని రాష్ట్రానికి కావాల్సిన మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా కీలకమైన తరుణం ఆంధ్రప్రదేశ్కి. ఈ టర్ము, ముఖ్యంగా ఇది 3వ టర్ము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని శాసించబోతోంది. ఈ టర్మ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకూడదు. అక్షరమాల క్రమంలో ముందుగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా, ఆర్థికంగా ముందు అంజలో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి, గత వైభవాన్ని సంతరించుకోవాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటున్నారు. కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నికైన వాళ్ళు, ప్రజాబలంతో ఎన్నికైన వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అందుకు తగినట్టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయాలి. ఈ విషయంలో లోకేష్ గారి బాధ్యత కూడా ఎంతో ఉంది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెడ్ బుక్ అనే ఒక మాట వచ్చింది. వారు రెడ్ బుక్లో ప్రచారం అప్పుడు చెప్పారు, రెడ్ బుక్ ఒకటి ఓపెన్ చేశాం, ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో, పద్ధతులు పాటించకుండా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరూ సంగతి చూస్తామని. ఇప్పుడు అంతా రెడ్ బుక్ అంటున్నారు. బయట సభలో ప్రతి నాయకుడు కూడా ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడటం ఇది మర్యాదగా లేదు. మీరు చర్య తీసుకుంటే తీసుకోండి, చర్యలు తీసుకోండి, కానీ బెదిరింపు ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అట్లానే రెడ్ బుక్ మాటలు, బ్లూ టాక్లు చేయటం మంచిది కాదు, నీలి మాటలు మంచిది కాదు. ఇంకా నిన్నటి కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చను దిగజార్చిన నాయకుల నోటి తీయటం ఇంకా తగ్గినట్టు లేదు. ఇది పద్ధతి కాదు. అయితే ప్రజలందరికీ ఒక సందేహం ఉంది. ఆ సభలో ముఖ్యంగా గందరగోళం, గలాభాలు జరుగుతూ ఉంటాయి. ఈ గలాభాలకు కారణం ఏంటంటే చాలా వరకు కొంతమంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ లైవ్ టెలికాస్ట్ చేయడం కూడా ఒక సమస్య కారణమవుతుందని అంటున్నారు. లైవ్ టెలికాస్ట్ కావడంతో ప్రభుభక్తిని ప్రదర్శించుకోవడం కోసం, తమ సత్తా నిరూపించుకోవడం కోసం నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు, అర్థం లేని వాదనలు చేస్తున్నారు. సభలో ఉన్న వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచడం కోసం, తమ నియోజకవర్గ ప్రజల దృష్టిలో హీరో అనిపించుకోవడం కోసం బూతు మాటలు, చెత్త కామెంట్లు చేయటం అవుతోందన్న ఒక విమర్శ ఉంది. ఇది ఆగాలి. అయితే ప్రజలందరికీ ఇంకా ఆప్షన్ లేదా? ఓటేసిన తర్వాత అయిపోయినట్టేనా? కానీ మనలాంటి బ్లాగ్స్, మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ రాజకీయ ముచ్చట్లకి నుంచి మీకు వేదికగా ఉంటుంది. ఎవరైనా సభలో మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడినా, వారి ప్రవర్తన మీకు నచ్చకపోయినా నా కామెంట్ల రూపంలో రాయండి. వాటినే మనం వీడియోలుగా చేద్దాం. అవి మన ప్రజాప్రతినిధులకు అందే ఏర్పాటు చేద్దాం. ఆ రకంగానైనా వారిలో మార్పు చేద్దాం. ఇది ఏ పార్టీలకి అనుకూలం కాదు, ప్రతికూలం కాదు. ప్రజాస్వామ్యానికి అనుకూలం, ప్రజా వేదనకు అనుకూలం, ప్రజా గళానికి అనుకూలం, ప్రజాభిప్రాయానికి అనుకూలం మనం. అందుకని రాజకీయాలకు అతీతంగా, నిష్పాక్షికంగా, ఒక పద్ధతితో, ప్రజాస్వామ్యయుతంగా, సభ్యతతో, సంస్కారంతో మనం కూడా విలేకరులు, యూట్యూబర్లు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో రాసి వాటిని ప్రసారం చేయటం వల్ల వాళ్ళలో కొద్దిగా మార్పు వస్తుంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతైనా ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక కొడాలి నాని కానీ, ఒక వల్లభినేని వంశీ కానీ, ఒక రోజా కానీ, ఎవరైనా ఒక శ్రీరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా రాసే చెత్త మాటలు, చెత్త ధోరణులు ఈ ప్రభుత్వానికి శాపంగా పరిగణించాయని చాలామంది అంటున్నారు. అది నిజమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కోసం మనము ఇలాంటి వేదికలను వాడుకుందాం. మీరు ఇక నుంచి సభల్లో దుర్లక్షణాలని, దుష్ట ధోరణులని, పిచ్చి వ్యాఖ్యలని, కుసంస్కారాన్ని, అసభ్యతను గమనిస్తే నా కామెంట్ల రూపంలో రాయండి. వాటినే మనం ఒక మనవేదనగా ప్రసారం చేద్దాం. ఇంక నుంచి అదే పని మీద ఉందాం. మీరు ప్రజాస్వామ్య హితైషులంతా కూడా మేల్కొట్టే తప్ప ప్రజాస్వామ్యం బాగుపడదు. మీరందరూ కూడా మీకు తోచిన విధంగా కూడా కామెంట్లు రాయండి. అందరూ అన్ని వేదికలను వాడుకొని మాట్లాడలేరు. నిర్భయంగా, నిష్పాక్షికంగా వ్యాఖ్య చేసేందుకు రాజకీయ ముచ్చట్లు సిద్ధంగా ఉంది. ఇక నుంచి మీరు సభ జరుగుతున్నప్పుడు ఒక పెన్ను, పేపర్ పెట్టుకుని ఉండండి. ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినా కూడా మీరు వాటిని నాకు రాసి పంపండి. వాటిని ఖచ్చితంగా మనం ప్రసారం చేద్దాం. వాటి గురించి చర్చించుకుందాం. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ప్రజలంటేనే వాటితో ఏర్పడేదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రతినిధులు. ఈ ప్రతినిధులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. ఓటు వేయడంతోనే మన పని అయిపోలేదు. మనం ఖచ్చితంగా గళమెత్తుదాం. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని తొలగించడానికి నాయకులకి సహకరిద్దాం. వాళ్ళు కూడా శృతి మించితే మనం ఇది తప్పు, ఇట్లా చేయడానికి వీల్లేదని నిష్పాక్షికంగా స్పష్టం చేద్దాం. అది మన విద్యుక్త ధర్మంగా భావిద్దాం.